శివదూతి శ్రీ శివదూత్యై నమః. ఇక్కడి నుండి మరొక విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఈ విద్యలో ఉపాసించే దేవత పేరు శివదూతి. ఈ మంత్రాలు కొన్ని గుర్తులు ఉన్నాయి. శివదూతి నుండి సూక్ష్మ రూపిణి వరకు 64 నామాలు ఒక విద్య. దీనికి శివదూతి విద్య అని పేరు. శివదూతి విద్య ప్రయోజనం చాలా విశేషంగా ఉంటుంది. శివదూతి అమ్మవారు షోడశ తిథి నిత్యలలో శుక్లపక్ష సప్తమి నాటి దేవత. ఈవిడ తరువాతే త్వరిత వస్తున్నది. తిథులలో సప్తమి చాలా విశేషమైనది. సూర్యునికి సప్తమి తిథి చాలా ప్రధానము. శివదూతి ఎవరు అంటే సప్తసతిలో వచ్చే కథ. శింభు నిశుంభులతో యుద్ధం జరగడానికి ముందు అమ్మవారు వారికి మీరు బుద్ధి తెచ్చుకొని శరణు వేడారా అభయమిస్తాను లేదా తల తీస్తాను అని సందేశం పంపదలుచుకుంది. ఆ సందేశము ఎవరి ద్వారా పంపుదామా అని చూసింది. అప్పటికే ధూమ్రాక్షుణ్ణి, చండముండులను, రక్తబీజుని అమ్మవారు సంహరించాక చివరిగా శింభ నిశుంభులకు బుద్ధి తెచ్చుకోమని సందేశం పంపదలచి తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి దూతగా పంపించింది. ఆవిడ స్వాధీన వల్లభ కనుక అమ్మ ఎలా చెప్తే అలా వింటాడు పరమేశ్వరుడు. పైగా దౌత్యానికి ఈయననే వినియోగించుకుంటారు. నమో దూతాయ చ ప్రహితాయ చ అంటుంది రుద్ర నమకము. అమ్మవారు మాతృస్వరూపిణి కనుక ఏదో బుద్ధి చెప్పమని పంపించింది. వారు వినరు. వారు నాశనం అవ్వాలని వెళ్ళాడు శివుడు. అలా పరమేశ్వరుణ్ణి దూతగా పంపడానికి అమ్మ నుండి ఒక కొత్త శక్తి బయటికి వచ్చింది. ఆ శక్తిని అష్టమాతృకల తర్వాత నవమాతృకగా చెప్తారు. ఆ రూపంతో వచ్చి పంపింది. శివుడిని దూతగా చేసిన తల్లి కనుక శివదూతి అని పేరు. శివదూతి అంటే పరమేశ్వరుని చేత ఏదైనా చేయించగలిగే తల్లి. మనకి ఆ తల్లే కావాలి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అంటేనే ఆయన అనుగ్రహించగలడు. అమ్మవారే ఆయన చేత అనుగ్రహం ఇప్పించగలడు. ఆవిడ సహాయపడడమే కాకుండా ఆయన చేత కూడా మనకి సహాయపడేలా చేస్తుంది. మన యొక్క అవిద్యను పూర్తిగా నాశనం చేసేది శివదూతి. శివదూతి అనగా గురు రూపంగా వచ్చిన అమ్మవారు. మనలో అవిద్య నాశనం కోసం ముందు అమ్మవారు గురువు ద్వారా అనుగ్రహం పంపిస్తారు. అమ్మ అనుగ్రహం పొందడానికి పనికి వచ్చే జ్ఞానం, భక్తి ఈ రెండింటికి శివదూతి అని పేరు. శివదూతి అంటే శివభక్తి. ఎన్నో జన్మలు గడిచిపోయాయి. భక్తి మాత్రం రాలేదు. గత జన్మలలో భక్తి లేదని ఎలా చెప్పగలమంటే భక్తి ఉంటే ఈ జన్మ వచ్చేది కాదు. అప్పుడు భక్తి లేదు, జ్ఞానం లేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత శివభక్తి వచ్చింది. శివదూతి వచ్చింది. దూత వచ్చాడంటే సహకరిస్తాడు. మనకి పరమాత్మకి సంబంధం పెట్టేవాడే దూత. శివభక్తియే శివదూతి. శివజ్ఞానమే శివదూతి. ఆదిభట్ల నారాయణదాసు గారు దీనిని తెలుగులో చేస్తూ మగని గెలిచిన చలిమల దొరపిల్ల దొడ్డవారలకు పెంద్రోవ తారుపుది అంటే మగని గెలిచిన అంటే శివునిని దూతగా పంపగలిగినది అంటే అమ్మ ఎంత గొప్పదో తెలుస్తోంది. తారుపు అంటే ఇటు నుండి అటు తీసుకువెళ్ళటం, మార్చుట అని అర్థం. పెంద్రోవ అంటే గొప్ప మార్గము. గొప్ప మార్గం అంటే సన్మార్గము. సన్మార్గం అంటే జ్ఞాన మార్గము. భగవన్ మార్గము ఆ జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్ళేది అని. దొడ్డవారలకు అనగా సత్పురుషులకు, పుణ్యాత్ములకు, యోగులకు, సాధకులకు, భక్తులకు గొప్ప మార్గానికి తీసుకువెళ్ళే తల్లి శివదూతి. శివదూతి అంటే కథలో ఉన్న శివదూతిని తెలుసుకోవాలి. తిథినిత్య దేవతల్లో శివదూతిని తెలుసుకోవాలి. శివజ్ఞాన రూపిణి అనే జ్ఞానం కూడా తెలుసుకోవాలి. పుష్కర క్షేత్రంలో శివదూతి తీర్థమని ఉంది. పుష్కరేయ వ్యవస్థిత శివదూతి తదా
వేది క్షేమ క్షేమంకరి సదా అన్నారు. ఈ శివదూతి క్షేమంకరి. ఎప్పుడైనా శివదూతిని తలుచుకుంటే మన మార్గాల్లో కాపాడుతుంది. పెనుద్రోవ తారుపుది అని నారాయణదాస్ గారు చెప్పడంలో అర్థము శివదూతి మార్గరక్షక శక్తి. క్షేమంకరి అంటే మార్గరక్షక శక్తి అని. తర్వాతి నామము శివారాధ్య. శ్రీ శివారాధ్యాయై నమః. శివుని చేత ఆరాధింపబడినది అని. ఆరాధింపబడినది అంటే ఆరాధన అనే ప్రక్రియ ఒకటి ఉంది. ఈ ప్రక్రియ ఆరాధించే వానికి తెలుస్తుంది. అది తెలిసిన వాడు శివుడు. ఆ ఆరాధన ప్రక్రియ పేరు శ్రీవిద్య. ఈ శ్రీవిద్యకి గురువు శివుడు. ఆయనే శ్రీవిద్యని మనకి అనుగ్రహించిన వాడు. శివాయ గురవే నమః. శివారాధ్య అంటే శ్రీవిద్య అని. శివుడు తయారు చేసిన విద్య మాత్రమే కాదు, ఆయన ఆరాధించి మనకి ఇచ్చాడు. ఆయన సహజంగా చేసి చూపించి మనకు ఇచ్చాడు. మహాయాగ క్రమం చేసింది ఆయనేగా. తరువాతేగా అమ్మవారు చిదగ్నికుండ సంభూతగా వచ్చారు. శ్రీవిద్యకి గురువు శివుడు. దక్షిణామూర్తిని ఆశ్రయిస్తేనే శ్రీవిద్య. శ్రీగురో దక్షిణామూర్తే భక్తానుగ్రహకారక అనుజ్ఞం దేహి భగవాన్ శ్రీచక్రార్చనాయమే అంటారు సాధకులు. శ్రీచక్రార్చన చెయ్యాలంటే ముందు శివుని అనుగ్రహం కావాలి. దాని విజ్ఞానమంతా శివునిది. దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే ఆయనే గురువై శ్రీవిద్యలో మనకి మెలకువలన్నీ నేర్పుతూ ఉంటాడు. బ్రహ్మాండ పురాణంలో దీని గురించి చెప్తూ శివోపి యాం సమారాధ్య ధ్యానయోగ బలేన చ ఈశ్వరః సర్వసిద్ధీనాం అర్ధనారీశ్వరో భవేత్. శివుడు ఏ తల్లిని ధ్యానయోగ బలంతో ఉపాసించి సర్వసిద్ధులకు ఈశ్వరుడై అర్ధనారీశ్వరుడయ్యాడో ఆ తల్లి శివారాధ్య అన్నారు. శివదూతి తత్వమే తరువాతి నామాల్లో వివరిస్తున్నారు. శివుడు అమ్మవారిని ఆరాధించి ఆ ఆరాధనా క్రమాన్ని మనకు అనుగ్రహించాడు. శివుడు సందర్శించి అనుగ్రహించిన విద్యకి చతుత్కాట విద్య అంటారని శాస్త్రం చెప్తోంది. చతుస్కాట విద్య కాదు, చతుష్కూట విద్య అంటారని శాస్త్రం చెప్తుంది. ఇది శివుడు ఉపాసించిన విద్య. మనకి శ్రీ విద్యలో కామసేవిత విద్య, కుబేర విద్య, మను విద్య ఇలా రకరకాల విద్యలు ఎలా ఉన్నాయో అలా శివుడు దర్శించిన విద్య పేరు చతుష్కూట విద్య. చతుష్కూట విద్య. తర్వాతి నామము శివమూర్తి. శ్రీ శివమూర్తి నమః. శివము అంటే మంగళము, క్షేమము అని అర్థము. మంగళాలన్నీ మూర్తి ధరిస్తే అవి అమ్మ స్వరూపము. యాదేవి సర్వమంగళ అని శాస్త్రవాక్యము. శివ శబ్దానికి క్షేమే మోక్షేచ అని నిఘంటువు చెప్పే అర్థము. ఈ మోక్షస్వరూపిణి అమ్మవారే. శివుని మూర్తియే అమ్మవారు. నిజానికి ఏ రూపము లేనివాడు ఆయన. ఆయన తనదైన శక్తితో రూపం ధరిస్తున్నాడు. అప్పుడు ఆ మూర్తి నిండా శక్తే ఉంది. శక్తి లేనిదే శివుడు మూర్తి ధరించడు. ఈ మాట శివపురాణంలో చెప్తూ కిం కిం నయద్భవసి బాల శశాంకే మౌలేహే. అమ్మా, నువ్వు శివునికి ఏం కావడం లేదు అన్నారు. శక్తి శరీర మది దైవత మంతరాత్మ ఐశ్వర్య మాయా తన మానస జాలమిశ్చ. అమ్మా, నువ్వు శివునికి శక్తివి, శరీరానివి, ఆయతనానివి. ఆయతనం అంటే ఉండే చోటు అని. ఇన్ని రకాలుగా ఆ శివునికి అమ్మవారు ఉన్నారు కనుక శక్తి శరీరం అధిదైవతం అంటే శివునికి శక్తి అమ్మవారు, శరీరం అమ్మవారు. అందుకు శివుడు మూర్తి ధరించాడంటే శక్తి లేనిదే మూర్తి ధరించగలడా? అవ్యక్తమైన స్వామి వ్యక్తమవ్వాలంటే అమ్మవారు ఉండాలి. వ్యక్తమంతా అమ్మ రూపము, అవ్యక్తమంతా
అయ్యవారి రూపమని శాస్త్రం చెప్తోంది. వ్యక్తావ్యక్త స్వరూపిణి నామాన్ని ఇక్కడ మరోమారు గుర్తు తెచ్చుకోవచ్చు. ఈ విషయాన్ని వేదాంత శాస్త్రంలో చెప్తూ మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని చెప్తూనే వ్యక్తమంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అన్నారు సూత సంహితలో. వ్యక్తమైతే అది అమ్మ రూపము, అవ్యక్తమైతే అయ్య రూపము. అవ్యక్తమైన శివుడు వ్యక్తమయ్యాడంటే అమ్మవారే. శివమూర్తి అంటే శివుని యొక్క మూర్తి అని. శివమూర్తికి అమ్మవారికి భేదం లేదని చెప్పడం ఇందులో ఉద్దేశము. సమయాచారమైన ఆ అభేదమే మొదటి నుండి చెప్పుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆగమంలో చెప్తూ ఏకో రుద్రః సర్వభూతేషు గూఢః మాయా రుద్రః సకలో నిష్కళశ్చ స ఏవ దేవీ చ తద్విభిన్న హేత్యత్ జ్ఞాత్వైవామృతత్వం వ్రంజతి అన్నారు. ఏకో రుద్రః సర్వభూతేషు గూఢః అంటే సర్వ జీవకోటిలో గూఢంగా ఉన్న ఆత్మస్వరూపుడు శివుడే. స ఏవ దేవి అంటే ఆయనే దేవి. వారిద్దరికీ భేదం లేదు. ఇది ఎవరు తెలుసుకుంటున్నారో వారు అమృతతత్వాన్ని పొందుతున్నారు. శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించిన వారే అమృతతత్వాన్ని పొందుతారు. తర్వాతి నామం చెప్తున్నారు శివంకరి. శ్రీ శివంకర్యై నమః. శివంకరి అంటే మంగళములను కలిగిస్తున్నది. మంగళము, క్షేమము, మోక్షము వీటిని ఇచ్చే తల్లి శివంకరి. బ్రహ్మ తన్మంగళం పరం అంటే పరమ మంగళమైన బ్రహ్మమే శివం. భక్తుల అవిద్య పాశాలను తొలగించి బ్రహ్మస్వరూపాలుగా చేయునది. దీని గురించి ఆదిభట్ల నారాయణదాసు గారు చెప్తూ ముక్కంటిపై వలపున్గొన్న పడుచు గట్టు విల్తునకు వేర్కాదు మలప్ప అన్నారు. మలప్ప అంటే కొండ కూతురు అని అమ్మవారిని చెప్తున్నారు. గట్టు విల్తుడంటే శివుడు పర్వతాన్నే ధనువుగా చేసుకున్నాడు కనుక గట్టు విల్తుడు. విల్లు అన్నమాట, ధనుస్సు అంటే గట్టు విల్తుడు. ఎల్లవారలకు మేలే కోరు వేల్పు అంటే అమ్మవారు ఎప్పుడూ మేలే కోరుతుంది. ఈ మాట సరిగ్గా మహాభారతంలో కృష్ణుడు శివ శబ్దానికి అర్థం చెప్తూ శివమిశ్చేన్ మనుష్యాణం తస్మాత్ శివ ఇతి స్మృతతః అన్నారు. అందరికీ శివం కలిగించడం శివుని స్వభావము. మంచుకి చల్లదనం ఎలా స్వభావమో, సూర్యునికి వెలుగు ఎలా స్వభావమో, శివునికి శుభమివ్వడం అలా స్వభావం. శివశక్తుల ఏకత్వం అంతా ఈ నామాల దొంతరలో కనబడుతుంది. తర్వాతి నామము శివప్రియ. శ్రీ శివప్రియాయై నమః. శివప్రియ అనే నామానికి 2 అర్థాలున్నాయి. శివునకు ప్రియమైనది అని, శివుడే ప్రియముగా కలది. శివుడు యవతకు ప్రియుడో ఆమె శివప్రియ. శివః ప్రియో యస్యాహ సా అని అన్నారు. ఇది శివప్రియ అర్థం. తర్వాతి నామము శివపర. శ్రీ శివపరాయై నమః. పర అనే మాటకి 2 అర్థాలున్నాయి. అదే బుద్ధి పట్టుకుంటే దానిని పరత్వం అంటారు. తత్ పరత్వం అనే మాట ఉంది. అమ్మవారు ఎప్పుడూ శివపర. ఆవిడ శివపరాయణురాలు. ఆయన్నే ఆశ్రయించుకొని ఉంటుంది. ఆయన గురించే చింతన చేస్తూ ఉంటుంది. ఆయన భావనలోనే ఉంటుంది. పరత్వం అంటే ఉత్కృష్టత అనే భావం కూడా ఉంది. శివుడే ఉత్కృష్టుడు అని భావించే ఆవిడ శివపర. సృష్టిలో గొప్ప వస్తువు ఏది అని అడిగితే శివుడే అని అమ్మవారు చెప్తుంది. ఆయన గురించి అంత తపస్సు చేసింది. శివుడు తప్ప అన్యము పట్టని తల్లి కనుక శివపర.
పరత్వానికి మరొక అర్థము బోధించునది. శివుని బోధించే తల్లి. సృష్టిలో అమ్మవారే అయ్యవారి గురించి చెప్తారు. లోకంలో కూడా తల్లే తండ్రిని చూపిస్తుంది. తొలి పరిచయం తల్లి, తరువాతి పరిచయం తండ్రి. అమ్మ మనకి తెలిస్తే ఆ అమ్మయే మనకి అయ్య ఏమిటో చెప్తుంది. శివజ్ఞానం ఇచ్చేది ఆ తల్లే. కొందరు ఈ నామానికి అర్థం చెప్తూ శివుని కంటే ఉత్కృష్టురాలు అని అర్థంలో చెప్పారు. అది కూడా తీసుకోవచ్చు. శివాత్ పర అంటే శివపర అని కొందరు చెప్పారు. శివుడే పరంగా కలది కనుక శివపర. ఈ 3 భావాలను కూడా తీసుకోవచ్చు. తర్వాతి నామము శిష్టేష్టా. శ్రీ శిష్టేష్టాయై నమః. శిష్టులంటే అమ్మవారికి ఇష్టము. ఇష్టాని శిష్టాః అంటే ఇష్టములు శిష్టులు అని 2 అర్థములు నిఘంటువులో చెప్పారు. శిష్టులం అంటే శాసించునవి అనగా శాస్త్రములు. శిష్టేష్ట అంటే శాస్త్రములంటే అమ్మవారికి చాలా ఇష్టము. శాస్త్రాలే కదా మనల్ని తరింపచేయటానికి అమ్మ దగ్గర నుండి వచ్చాయి. నిజాజ్ఞ రూపనిగమ దగ్గర ఈ నామానికి అర్థము విస్తారంగా చెప్పుకున్నాము. వేదాలు, స్మృతులు, ఉపాసనలు, ఆగమాలు ఇవన్నీ అమ్మవారి నుండి వచ్చాయి. శాస్త్రాలు ఇష్టమంటే పుస్తకాలన్నీ పెట్టి పూజ చేస్తే అమ్మవారికి ఇష్టమని అర్థం కాదు. శాస్త్రాలలో ఉన్న ధర్మాలను అనుసరిస్తే అమ్మవారికి చాలా ఇష్టం. శిష్టాహ అంటే శిష్టులు అంటే శాస్త్రం ప్రకారం నడుచుకొనువారు. సత్యం వద ధర్మం చర ఇవన్నీ శాస్త్ర నియమాలు. వీటిని అనుసరిస్తూ నియమబద్ధంగా జీవించేవారు శిష్టులు. ఆ శిష్టులకి అమ్మవారు ఇష్టము. ఆ శిష్టులంటే అమ్మవారికి ఇష్టము. రెండూ తీసుకోవచ్చు. ఆ శిష్టులకి అమ్మవారు ఇష్టము. ఆ శిష్టులంటే అమ్మవారికి ఇష్టము. ఈ రెండూ తీసుకోవచ్చు. సత్సంస్కారాలు ఉన్నవారికి భగవంతునిపై ప్రీతి కలుగుతుంది. అవి కలగాలంటే ముందు వారికి శిష్టాచారం ఒకటుండాలి. ఇష్టమనే శబ్దం వేదంలో కనబడుతుంది. బ్రహ్మేష్టం శరణముపగమ్య అనే మంత్రమున్నది. ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడడం అనే మాటలో 2 అర్థాలున్నాయి. ఒకటి తప్పనిసరి అయి శరణు వేడడం. 2 ఇష్టంతో శరణు వేడడం. ఏ దిక్కు లేదు కనుక దిక్కుగా పట్టుకుంటే అది తప్పనిసరి అయి పట్టుకోవటం. ప్రీతిగా శరణు వేడడం అంటే ఇష్టంగా శరణు వేడడం. ఇష్టం అనేది వైదిక శబ్దం. మనం వాడే అనేక మాటలు వేదం నుండి వచ్చినవే. మనము ఆహుతి వేసినప్పుడు ఇంజ్యం అంటారు. దేనిని ఉద్దేశించి ఇంజ్యం వేస్తామో దానిని ఇష్టం అంటారు. ఒక దేవతకి ఆహుతి వేసినప్పుడు ఏది కోరుకొని మనం ఇంజ్యం వేస్తామో అది ఇష్టము. ఇష్టం అనేది కోరికకి పర్యాయపదం. శిష్టేష్ట అంటే శిష్టులు యజ్ఞముల ద్వారా ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ తల్లి. ఫలరూపిణి, ఫలప్రదాయిని అని. తర్వాతి నామము శిష్ట పూజిత. శ్రీ శిష్ట పూజితాయై నమః. శిష్టుల చేత పూజింపబడునది. దుష్టులు పూజిస్తే ఆ పూజని అమ్మవారు అందుకోదు. అమ్మవారు దుష్ట పూజిత కాదు, దుష్ట దూర. దుష్టులు చేసే పని అమ్మవారి శిష్టులు చేసే పని అమ్మవారి పూజ. శిష్టాచారమంతా అమ్మ పూజయే. శిష్టుల పూజని అమ్మ గ్రహిస్తుంది. శిష్టుల పూజ శాస్త్ర సమ్మతంగా ఉంటుంది. అశాస్త్రమైన పూజ అమ్మవారు అందుకోదు. అశాస్త్ర విహితం ఘోరం అన్నారు. శాస్త్రసమ్మతమైన ఆరాధన అమ్మవారికి చాలా ఇష్టము. ధర్మానికి ప్రమాణాలు 2. ఒకటి శాస్త్రాలు, రెండవది శిష్టులు అనగా మహాత్ములు. శాస్త్రంలో ఏం చెప్పారో చూడాలి. అన్ని శాస్త్రాలు మనకు తెలియవు కనుక మహాత్ముల యొక్క జీవిత విధానమే మనకి
ప్రమాణము. వారు శిష్టులు. శిష్టాచారమే ప్రమాణమని మహాభారతంలో భీష్ముల వారు చెప్పారు. ఆ తరువాతి నామము అప్రమేయ. శ్రీ అప్రమేయాయై నమః. కొలతకి అందనిది అని. పరిమితి ఉంటేనే కొలత వస్తుంది. అమ్మవారు కొలతకి అందని తల్లి అంటే పరిమితి లేని తల్లి. సత్యం జ్ఞానం మనంతం బ్రహ్మ అని ఉపనిషత్ చెప్తోంది. అనంత స్వరూపం ఎప్పుడూ కొలతకి అందదు. అప్రమేయ శబ్దానికి మరొక అందమైన అర్థం కూడా వివరించారు. అది దేశకాల పరిచ్ఛిన్న నామం దగ్గర ఇంకా విస్తారంగా వస్తుంది కనుక ఆ పరమార్థ అర్థంలో కాకుండా మరొక అర్థంలో చూద్దాం. అప్రమేయ అనే దానికి భాష్యకారులు ఉపాసకులైన వారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఆ చేత ప్రమేయం అవుతుంది అప్రమేయం. ప్రమేయం అంటే కొలుచుట. ఎప్పుడైనా కొలుచుకోవటం అనే మాట వింటూ ఉంటాం. దేవుని కొలుచుకుంటున్నాం అంటారు. ఈ కొలుచుకున్నాం అనే మాట తెలుగువారు పలుకుతూ ఉంటారు. కొలుచుకున్నాం అంటేనే కొలత పెడుతున్నామని అర్థం. అంటే అమ్మ కొలతకి అందదు, కానీ మన బ్రతుకు తరించడం కోసం కొలత పెడుతున్నామని అర్థం. ముందుగా నామరూపాలు లేని తల్లిని ఒక రూపం పెట్టుకొని ఎదురుగా పెట్టుకున్నాం. అప్పుడే కొలిచేశాము. అపరిమితమైన తల్లిని పరిమిత భావానికి తెచ్చుకోవడమే కొలుచుకొనుట. ఇది తప్పు కదా అంటే ఏమీ కాదు. ఎందుకు కాదంటే మనం పరిమితులం కనుక మనం అపరిమితాన్ని పరిమితంగానే తెలుసుకోగలం. అది ఎలాగంటే దాహం తీరడానికి నదికి కుండ పట్టుకుని వెళ్తాం. కొలుచుకొని నీళ్ళని కుండలో తెచ్చుకుంటున్నాం. నదినంతా తెచ్చుకోలేమని నీళ్లు తెచ్చుకోవడం మానేస్తామా? అంతా తెచ్చుకోవడం మనకు అవసరం లేదు. మన బ్రతుకు బాగుపడడానికి మన శక్తి మేరకు ఎంత తెచ్చుకోగలమో అంతే. మనం పూజ చేసినప్పుడే కొలుచుకోవడం అనేది సంకల్పంలో చెప్తూ యథాశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటాం. యథాశక్తి అంటే శారీరక, మానసిక, వాచిక ఈ 3 శక్తులతో ఎంత చేయగలనో అంతా చేస్తున్నాం అమ్మా అని చెప్తున్నాం. అన్నప్పుడే నువ్వు పరిమితికి అందని దానవు, నేను పరిమితుడను. నిన్ను నేను పొందడానికై నా పరిమితి భావనతో నిన్ను ఆరాధిస్తున్నాను. అదే సమయంలో అపరిమిత తత్వ స్పృహ ఉన్నది, పరిమితమైన భావనతో కూడిన ఆరాధన ఉన్నది. అప్రమేయ అన్నప్పుడు ఈ భావం ఒకసారి వస్తే కొలతకి అందని తల్లి కొలవబడుతుంది. ఎవరి చేత కొలవబడుతోంది అంటే ఆ చేత కొలవబడుతుంది. అకారం బ్రహ్మ విష్ణు రుద్రులను తెలియజేస్తుంది. అకారం బ్రహ్మవాచి అని కొందరు, అకారం విష్ణువాచి అని కొందరు చెప్తారు. అంటే అకారాది దేవతలచే కొలవబడుతున్నారు. బ్రహ్మ విష్ణు ఇంద్రాదుల చేత కొలవబడుతున్నదని అర్థము. అకారం విష్ణువాచి అని చెప్పినట్లు విశ్వాది దేవతల చేత కొలవబడుతున్నది కనుక అప్రమేయ. దీని ప్రమాణము హరిబ్రహ్మేంద్ర సేవిత. హరిబ్రహ్మేంద్ర సేవిత అనే మాట ఉంది. హరిహర బ్రహ్మేంద్ర సేవిత అనే మాట ఉంది. యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతే వైసదా పూజిత అని చెప్తున్నారు. అమ్మవారు ఏ రూపం ధరించినా వీరు కొలవడానికి సిద్ధమే. అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో చెప్తూ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మేభి సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిర్యుక్తాం సదాశక్తిభిః అన్నారు. ఈ హరిహర బ్రహ్మాది సేవిత అన్నప్పుడు కూడా అప్రమేయ
అనే అర్థంలోనే చెప్పారు. ఇంకొక అద్భుతమైన అర్థం చెప్పారు. అప్రమేయ అంటే అకారాది వర్ణాలచే కొలవబడే తల్లి అనగా మాతృకా వర్ణాల చేత ఆరాధింపబడుతున్న తల్లి. ఇది శ్రీ విద్యాపరమైన అద్భుతమైన విషయం. అమ్మవారిని మనం చెప్పాలన్నా, మాట్లాడాలన్నా అక్షరాలే కదా ఆధారం. తరువాతి నామము స్వప్రకాశ. శ్రీ స్వప్రకాశాయై నమః. తనంత తాను ప్రకాశించునది. సృష్టిలో అన్నీ కూడా ఇంకో దాని వల్ల ప్రకాశిస్తాయి. వాటిని పరప్రకాశం అంటారు. తనంత తాను ప్రకాశిస్తే స్వయం ప్రకాశం. మనకు కనబడుతున్న వాటి అన్నింటిలోకి మనం సూర్యుని స్వయం ప్రకాశకుడు అంటాం. కానీ వేదం సూర్యుడు కూడా స్వయం ప్రకాశ స్వరూపుడు కాదని చెప్తోంది. సూర్యాదులను కూడా ఎవరు ప్రకాశింపచేస్తున్నారో గీతలో కృష్ణ పరమాత్మ చెప్తూ యదాదిత్య గతం తేజో జగద్భాసయతే అఖిలం యశ్చాంద్రమపి యశ్చాగ్నౌ తత్తేజో విధిమామకం. అంటే సూర్యాదుల యందు ఏ వెలుగు ఉందో అది నేనే అన్నాడు. ఆ వెలుగే జ్యోతిషామపి యజ్యోతిః అని. శాస్త్రం స్వప్రకాశ శబ్దానికి అమ్మవారి పరంగా అర్థం చెప్తూ యద్భాసా భాస్యతే సూర్యో యద్భాసా భాస్యతే జగత్ స్వాంతఃస్థజ్యోతిరూపా సా స్వప్రకాశ తదుచ్యతే అన్నారు. ఎవరి వెలుగు సూర్యుని వెలుగు ఇస్తుందో, ఎవరి వెలుగు ప్రపంచాన్ని వెలిగిస్తుందో ఆ వెలుగు మన లోపల జ్యోతి స్వరూపంగా ఉంది. ఆ జ్యోతి స్వరూపిణియే స్వప్రకాశ అయిన అమ్మవారు. ఇంత స్వప్రకాశ వస్తువు ఎక్కడ ఉంది అంటే మనలో ఉంది. మన శరీరం అనే కొలతలో పెట్టి చూస్తున్నాం కనుక ప్రమేయం. శరీరానికి కొలత ఉంది కానీ శరీరంలో ఉన్న చైతన్యానికి కొలత లేదు. అది అప్రమేయం. అదే స్వప్రకాశం. లోపల స్వాంతః స్వరూపిణి అయిన అమ్మవారిని చూపిస్తున్నారు. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతామనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఆ వెలుగే అన్నింటిలో వెలుగుతోంది. దానిని అనుసరిస్తూ అన్నీ వెలుగుతున్నాయి. మన లోపల ఆత్మ అనే ప్రకాశం ఉంటే దానిని అనుసరించి కన్ను వెలుగుతోంది, కాలు కదులుతోంది, చెయ్యి కదులుతోంది. ఇలా అన్నీ చైతన్యవంతమవుతున్నాయి. అది స్వాంతస్థమైన చైతన్యం. ఆ స్వప్రకాశ రూపాన్ని భావన చేయాలి. అది అమ్మవారి పరమార్థ స్వరూపం. ఆత్మ ప్రకాశాన్ని అనుసరించే అన్నీ ప్రకాశిస్తాయి. దేవి భాగవతంలో కూడా సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అని ప్రథమ శ్లోకంతో ప్రారంభించారు. ఈ శ్లోక వ్యాఖ్యానమే దేవి భాగవతం అని వ్యాసుల వారే చెప్పారు. చైతన్యస్య న దృశ్యత్వం దృశ్యతే జడమేవ తత్ స్వప్రకాశం చైతన్యం నా పరేణ ప్రకాశితం. చైతన్యానికి జడానికి తేడా ఒక్క మాటలో చెప్తున్నారు. చూడబడేది జడం, చూస్తున్నది చైతన్యం. దృశ్యమంతా జడం. దృక్ అంటే చైతన్యము. దృక్ దృశ్య వివేచనం అని వేదంలో చెప్తారు. ప్రపంచాన్ని దేనితో చూస్తున్నామో దానిని మనం చూడగలుగుతున్నామా? కంటితో అన్నీ చూస్తున్నాం కానీ కన్నుని ఎప్పుడైనా చూడగలుగుతున్నామా? మన వల్ల కాదు. కానీ లేదు అనగలిగామా? చూడలేకపోతున్నా అది ఉందని ఒప్పుకుంటున్నాము. కంటికి కూడా అమ్మవారే చైతన్యమై కూర్చుంది. జ్యోతిషామపి యజ్యోతిః అంటే బయట కనిపిస్తున్న సూర్యునికి, చంద్రునికి అని మాత్రమే కాదు,
మనసులో ప్రకాశాన్ని ఇస్తున్న చైతన్యము స్వప్రకాశ. అత్రాయం పురుషః స్వయం జ్యోతిః అని శృతి. ఈ పురుషుడు అంటే పూర్ణ చైతన్యమే స్వయం జ్యోతి. ఇప్పుడు తర్వాతి నామము మనోవాచామ గోచర. శ్రీ మనోవాచామ గోచరాయై నమః. స్వప్రకాశమైన అప్రమేయ చైతన్యం మనసుకి మాటకి దొరకదు. దొరికిందంటే అంటే చూడబడేది దృశ్యం అయిపోయింది. చూడబడేదంటే ఇంద్రియాలతో తెలియబడేది. ఇంద్రియాలతో తెలియబడేది ఏదైనా జడమే. చైతన్యం వల్లనే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కానీ ఇంద్రియాలు చైతన్యాన్ని తెలుసుకోలేవు. ఈ మాట ఉపనిషత్ చెప్తూ భూమి చైతన్యం వల్ల ఉంది. కానీ భూమి దానిని తెలుసుకోలేదు. ఇలా పంచభూతాలు ఆ చైతన్యాన్ని తెలుసుకోలేవు. అది ఆధార చైతన్యమై ఉంది. ప్రతి వాడు తనకి ఆధారమైన దానిని తెలుసుకోలేడు. ఒకవేళ తెలుసుకుంటే నేను అని దానివల్లే అంటున్నానని తెలుసుకొని దానిలోనే నిలబడిపోతాడు. యతోవా నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ప్రసిద్ధ వేదవాక్యం. వాక్కులు పరమాత్మను పొందలేక అంటే బోధింపలేక వెనుదిరిగాయి అని. అలాగే మనసు కూడా వెనుదిరిగింది. జ్ఞాన మార్గంలో విచారణ ఉంటుంది. విచారణ అంటే ఆలోచన. జ్ఞాన మార్గం ఆలోచించగలిగే వారికి కావాలి. సూదిలోకి దారం పంపాలంటే ఆ దారాన్ని కొంచెం పదును చేసి పంపిస్తాం. అలాగా అత్యంత సూక్ష్మమైన జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలంటే ఈ మనస్సనే దారాన్ని పదును చేయాలి. ఆ పదును చేయడానికి పనికి వస్తుంది ఉపాసన. చిత్తశుద్ధికి కర్మ, చిత్త ఏకాగ్రతకి ఉపాసన. ఈ రెండూ కలిగితే జ్ఞానం. ఈ మూడు కలిపి చెప్తే లలితా సహస్రనామ స్తోత్రం. ఈ నామాలన్నింటినీ ఏకాంతంగా విచారణ చేసుకోవాలి. విచారణైక గమ్యం అని పరమాత్మను అన్నారు. విచారణకి తప్ప మరి దేనికి దొరకదు. తర్వాతి నామాలు చిశ్చక్తి శ్రీ చిశ్చక్త్యై నమః. చేతనారూప శ్రీ చేతనారూపాయై నమః. జడశక్తి శ్రీ జడశక్త్యై శ్రీ జడశక్త్యై నమః. ఈ మూడు నామాలకి కలిపి అర్థం చెప్తున్నారు. సృష్టిలో మనం చూస్తున్నవి రెండు రకాల పదార్థాలు. చేతన పదార్థాలు, అచేతన పదార్థాలు. అనగా కదిలే పదార్థాలు, కదలని పదార్థాలు. ఉదాహరణకి రాయి, కొండ, చెట్లు మొదలైనవి కదలనివి. కదిలేవి పశువులు, పక్షులు, మనుషులు ఇత్యాదులు. కదిలే వాటిలోనూ అమ్మయే ఉంది. అమ్మ అనగా చైతన్యం. ఆత్మరూపమైన చైతన్యం ఉన్నది. కదిలే వాటిలో ఉన్నదంటే మరి కదలని వాటిలో లేదా అంటే అక్కడ ఉంది. అయితే కదిలే వాటిలో ఎలా ఉందంటే చిశ్చక్తి చేతనారూపగా ఉంది అన్నారు. చిశ్చక్తికి అనేక అర్థాలున్నాయి. ఒకటే చిశ్చక్తి చేతన జగత్తులో చేతన రూపంలో ఉంది. చేతన వేరు, చైతన్యం వేరు. చేతన అంటే కదలిక. కదలిక అనేది అమ్మ రూపము. అమ్మ కదిలే పదార్థంలో కదలికగా ఉంది. దీనిని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ భూతానామస్మి చేతన అన్నారు. సమస్త ప్రాణులయందు నేను చేతనారూపంగా ఉన్నాను అన్నారు. ఇది ఈశ్వర విభూతి. మనలో చైతన్యం చేతనగా పనిచేస్తుంది. చైతన్యం, చేతన రెండింటికి భేదం తెలుసుకోవాలి. చైతన్యం అంటే మనలో ఉన్న కేవల జ్ఞాన రూపం. అది కదలికగా కనబడితే చేతన అంటారు. కదలిక అంటే ఊరికినే నడవటం కాదు. కదలికలు అనేకం ఉన్నాయి. కూర్చున్న వారిలో కూడా కదలిక ఉంటుంది. లోపల ఒక కదలిక ఉంది. అదే ఆలోచన. ప్రతి వానికి ఒక కదలిక ఉంది. ఈ కదలిక ఎవరు? దేనివల్ల వచ్చింది? ఆ చైతన్యమే మనలో చేతనగా వ్యక్తమవుతుంది.
వ్యక్తాన్ని బట్టే అవ్యక్తాన్ని తెలుసుకోవాలి. వెలుగుని బట్టి సూర్యుడిని తెలుసుకున్నట్లుగా చేతన బట్టి చైతన్యాన్ని తెలుసుకోవాలి. మనలో కదలికలు అన్నింటికి మూలమైనది చైతన్యము. ఆ చైతన్యం పేరు చిశ్శక్తి. ఆ చిశ్శక్తి మనలో చేతనగా కదులుతోంది. లలితా సహస్రం బాగా అర్థం చేసుకుంటే భగవద్గీత అర్థమవుతుంది. అన్ని శాస్త్రాలు ఒకటే చెప్తాయి. అంతా కలిపి హిందూ మతం. హిందూ మతం ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కటి చెప్పదు. అన్ని గ్రంథాల్లోనూ ఒక్కటే చెప్తుంది. చిశ్శక్తి కదిలే వాటి యందు చేతనగా ఉంది. కదలని వాటి యందు జడశక్తిగా ఉంది. 2 రకాలుగాను ఉండాలి. ఉదాహరణకి కొండ ఉండాలి, నది ఉండాలి. నది కదులుతోంది గనుక పనికొచ్చింది. కొండ కదలడం లేదు గనుక పనికొచ్చింది. నది కదులుతోంది గనుక పనికొచ్చింది. కొండ చిశ్శక్తి కదిలే వాటి యందు చేతనగా ఉన్నది. కదలని వాటి యందు జడశక్తిగా ఉంది. 2 రకాలుగాను ఉండాలి. ఉదాహరణకి కొండ ఉండాలి, నది ఉండాలి. నది కదులుతోంది గనుక పనికొచ్చింది. కొండ కదలడం లేదు కనుక పనికొచ్చింది. అటుది ఇటు తిరిగితే మనం తట్టుకోలేం. నది కదలకుండా ఉంటే ప్రమాదం. కొండ కదిలితే ప్రమాదం. ప్రపంచంలో ఎప్పుడూ 2 శక్తులు. మొదటిది జడశక్తి, రెండవది చేతనా శక్తి. ఇవి 2 ఒకే చిశ్శక్తి యొక్క స్వరూపములు. చిశ్శక్తి చేతనా రూప, జడశక్తిర్జడాత్మిక. కదిలే వస్తువుల యందు కదలికగా ఉన్న చిశ్శక్తి జడ వస్తువుల యందు జడశక్తిగా ఉంటూ జడస్వరూపంగా ఉంది. రెండవ అర్థము ఈ జగత్తులో మనకు చిత్, జడం 2 కలిసి కనిపిస్తాయి. ఇది వేరు, అది వేరు కాకుండా 2 కలిసే ప్రపంచం ఉంది. జడములు అంటే ఉపాధులు. ఉపాధులు దేనివల్ల కదులుతున్నాయో అది చిత్, చిశ్శక్తి, జడశక్తి. రెండింటినీ చూస్తే శరీరం జడం. శరే శరీరేంద్రియ శక్తి జడశక్తి. మన లోపల ఉన్న చిశ్శక్తి యొక్క స్వరూపం గురించి శాస్త్రం నిర్వచనం చెప్తూ వర్తతే సర్వభూతేషు శక్తి సర్వాత్మనాం నృప శివశక్తి హీనాస్తు ప్రాణి భవంతి సర్వతా చిశ్శక్తి సర్వభూతేషు రూపం తస్యాస్త దేవహి. అది దేవి భాగవతంలోని శ్లోకము. భూతాలయందంతటా నిండి శక్తి ఉంది. శక్తి లేని ప్రాణి అన్ని విధాల శవంతో సమానం. సర్వ ప్రాణుల యందున్న చిశ్శక్తికి సామర్థ్యమే స్వరూపము. దేనియందు ఏది పోవడం వల్ల దేహం శవంగా మిగిలిపోతుందో అది చిశ్శక్తి. చిశ్శక్తి అంటే మనలో కదలిక. చైతన్యం చేతనగా మన శరీరంలో తిరుగుతోంది. ఈ చేతనగా తిరిగేది ప్రాణం. ఈ ప్రాణశక్తి మనల్ని పోషిస్తోంది. చిశ్శక్తి మనల్ని పోషించే శక్తి. చిశ్శక్తి ప్రాణశక్తి. ఇది సర్వభూతాలను పోషిస్తోంది. మనం అన్నాదుల వల్ల కూడా తెచ్చుకునేది ప్రాణశక్తినే. ప్రాణశక్తి చేత మనం పోషింపబడుతున్నాం కనుక ఆత్మరూపిణి అయి ఉన్న తల్లి మనలో ప్రాణముగా కదులుతోంది. ముందుగా ప్రాణమే మనం ఆత్మ అనుకుంటాం. తప్పేమీ లేదు. దేహమే ఆత్మ, మనస్సే ఆత్మ అనుకునే కంటే ప్రాణం ఆత్మ అనేదాకా వెళ్ళవచ్చు. పర్వాలేదు కానీ ప్రాణమే ఆత్మ అని ఆగిపోతే సరిపోదు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంద జడోపమస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః అని
శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు. ప్రాణం మనలో ఉన్న చేతన. చేతన బట్టే చైతన్యాన్ని గుర్తించాలని చెప్పారు. ప్రాణం వల్ల అన్నీ కదులుతున్నాయి. ప్రాణం అనే శబ్దానికి ప్రాణితి చేష్టాం కరోతీతి ప్రాణః అంటే ప్రాణం అంటే చేష్ట కలిగించినది. ప్రాణానికి కూడా ప్రాణమైన పరమాత్మను ఈశానః ప్రాణదః ప్రాణః అన్నారు. ప్రాణస్స ప్రాణః అన్నది శాస్త్రం. ఆ చిశ్శక్తి లేకపోతే శరీరమే లేదు. అదే ఈ శరీరాదులకి కదలిక ఇస్తున్నది. రాళ్ళకి, రప్పలకి కూడా కదలికలు ఉన్నాయనే విషయాన్ని కొన్నాళ్ల క్రితం ఒక అణుశాస్త్రవేత్త పరిశోధన చేసి చెప్పాడు. సృష్టిలో కదలిక లేని వస్తువు లేదన్నాడు. ఒక బండరాయిని స్థూల దృష్టితో చూస్తే స్థావరము, జడము అంటున్నాము. బండరాయిని జడం అనుకోరాదు. సృష్టిలో ఎక్కడ కూడా నిర్జీవ జగత్తు, జీవ జగత్తు అనలేదు మన శాస్త్రాలు. స్థావర జంగమాలు, చరాచరాలు అన్నాయి. మనలోనే కాదు, రాళ్లల్లో కూడా కదలిక ఉంది. మనలో కదలికని మనం గుర్తించగలం. దానిలో కదలిక స్ఫుటంగా గుర్తించలేం. దానిలో అణువుల పరిణామం ఉంది. ఈ విషయం నేను కనుగొనగలిగాను అని ఫ్రిడ్జాఫ్ కాప్రా అనే అణుశాస్త్రవేత్త చెప్పాడు. సృష్టిలో ఈ కదలికలన్నీ ఒక లయాత్మకంగా ఉన్నాయి. ఈ లయాత్మకమైన కదలిక ప్రపంచమంతా ఉంది. ఈ లయతోనే జగత్తు కదిలిపోతోంది. ఈ కదిలిస్తున్న లయయే లయకారకుడైన శివుని నాట్యం అని ప్రతిపాదన చేశాడు. మనలో చిశ్శక్తి అంటే ఆత్మ యొక్క శక్తి. ఈ శక్తే మనలో చేతనగా, జడశక్తిగా 2 రకాలుగా పనిచేస్తుంది. ఒక్క ఎముక ఎలా నిర్మాణం చేయాలో ఆ వస్తువు గాని, ఆ తయారు చేయడం అనే ప్రక్రియ గాని మనకు తెలియదు. నేను అని తిరుగుతున్న మనకి ఇంద్రియాదులను తయారు చేయడం తెలుసా? ఇవన్నీ ఆలోచిస్తే ప్రపంచాన్ని మనం పరిశీలించక్కర్లేదు. మనల్ని మనం పరిశీలించుకుంటే చాలు. జగత్స్వరూపాన్ని సృష్టించడానికి ఏర్పడిన మాయా పరిమాణ శక్తే జడశక్తి అని పేరు. లేదా బ్రహ్మమునందు వివర్తంగా జగత్తు భాసించడానికి కారణమైన మాయయందు వ్యక్తమయ్యే సకల ప్రకృతి శక్తులు దానిలో గ్రహింపబడతాయి. ఇక్కడ ఒక శ్లోకం ఉందండి. దానికి అర్థం మాత్రం చదువుతాను. సకల భావాలకు శక్తులుంటాయి. ఆ శక్తులన్నీ పరమాత్మ జ్ఞానమందు గోచరిస్తున్నాయి. అనగా పరమాత్మ యొక్క చిశ్శక్తి అందే అన్ని శక్తులు ఉన్నాయని అర్థము. ఆ శక్తులే బ్రహ్మదేవుని అందు వందల కొలది సృష్టి శక్తులుగా అవుతున్నాయి. ఆ శక్తియే అగ్ని అందు వేడిమిగా అవుతోంది. సృష్టి చేయడంలో బ్రహ్మ నిమిత్త మాత్రుడే గాని ప్రధాన కారణం కాదు. మాయలోని సృజన శక్తులే ప్రధాన కారణాలవుతున్నాయి. ఇంద్రియాల చేత గ్రహింప సఖ్యం కాని పరమాత్మ తన శక్తి చేతనే ఇంద్రియాలచే తెలియబడే జగద్రూపుడుగా అయ్యాడని అర్థం.